అందరికీ నమస్కారం. ఈ 2024-2025 సంవత్సరంలో మనం 4 రకాల వరి సాగులు చేయడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ మనం చెప్పడం కూడా జరిగింది. విత్తనాలు చల్లే రోజునే చెప్పాము. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో RNR 15048 తెలంగాణ సోనా ఒక పండగ సేద్యం, ఒక సంబరం లాగా చేయడం జరుగుతూ ఉంటుంది. మనం గత 2021లో ప్రారంభించి ఈ వరి రకాన్ని మాత్రం మనం ఆపే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఎన్ని కొత్త వరి రకాలు వచ్చినప్పుడు కూడా అన్నం, మేము 10 మందికి అన్నం పెట్టింది ఇదే, మాకు అన్నం పెట్టింది కూడా ఇదే. ఈ తెలంగాణ సోనాను మాత్రం మనం ఆపము. ఎన్ని కొత్త వరి రకాలు వచ్చినా కూడా ఇది వేస్తూ ఉంటాం. దీంతో పాటుగా మనం వేసినటువంటి ఏంటంటే బాపట్ల 5204 BPT 5204 సాంబా మసూరి. ఈ వరి రకం ఎందుకు వేసామంటే ఎంతోమంది 45 సంవత్సరాల నుంచి ఒక వెలుగుతున్నటువంటి వరి రకం అది. ఎం వెంకటరమణారెడ్డి గారు మహానుభావులు క్రియేట్ చేసినటువంటి వరి రకం అది. నిజంగా ఒక గొప్ప బాపట్ల వరి పరిశోధనా స్థానం గర్వించదగ్గ విత్తనం అది. BPT 5204. తర్వాత కోనారం 12368 డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు రూపొందించారు. ఈ వరి రకం కూడా వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ ప్యాడీ వెరైటీ. ఇది మినికిట్లో ఉంది. వంగల వెంకటరెడ్డి గారు మనకు పంపించారు. హుజూరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా, సిరిసాపల్లి గ్రామం నుంచి దాదాపు 750-800 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విత్తనాలు మనం తెప్పించడం జరిగింది. ఆ వరి రకం క్రియేట్ చేసినటువంటి శ్రీధర్ సిద్ధి గారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. హర్షత్ విహారం టీం తరపున వంగల వెంకటరెడ్డి అన్నగారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇకపోతే RNR 15048 తెలంగాణ సోనా గురించి చెప్పాలి. చెన్నమాధవన దామోదర్ రాజు గారు, చెన్నమాధవన సురేందర్ రాజు గారు 2015 సంవత్సరంలో ఈ వరి రకం క్రియేట్ చేయడం జరిగింది. నిజంగా ఆ సార్లు ఇద్దరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. గొప్ప విశేషం ఏంటంటే ఇది గ్లైసిమిక్ ఇండెక్స్ 51.6% ఉంటుంది. ప్రపంచంలో ఎన్నో వరి రకాలు ఉంటాయి, అన్నీ మనం సాగు చేయలేము. వాటిలో ముఖ్యమైనటువంటి మాత్రం మనం సాగు చేయగలుగుతాం. ఏడకి 3 వరి రకాలు. నాట్ లిస్ట్ NLR 3648 నెల్లూరు వరి. నెల్లూరు జిల్లా అంటేనే వరి అంటే నెల్లూరు జిల్లా. తమిళంలో నెల్లి అంటే వడ్లని అర్థం. నాకు నెల్లూరులో పుట్టి నెల్లూరులో ఉండి నెల్లూరు వరి రకం వేయాలని ఆశ. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో మొట్టమొదటిసారి వేసింది కూడా నెల్లూరు మసూరే. NLR 3449 మన వరి పరిశోధన స్థానం వాళ్ళే రూపొందించారు. మన సొంత ఊరు నెల్లూరు 3640 వేయడం జరిగింది. ఈ 4 రకాలు మనకు మార్చిలోని వరి కోతలు కోయడం జరుగుతుంది. జూన్లో 2025 జూన్లో రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. శివరాత్రి రాబోతా ఉంది ఫిబ్రవరిలో, వచ్చే నెల ఫిబ్రవరిలో. ఇప్పుడు ఈ విధంగా ఉన్నటువంటి పైరు ధాన్య రాసులతో కళ్ళకల్లాడుతుంది. ఈ తర్వాత శివరాత్రి తర్వాత మొత్తం పండిపోద్ది, అంటే పసుపు రంగులోకి మారిపోద్ది మొత్తం. ఇక చూడాల్సినటువంటి సీనరీ, ఇక రాబోయే రోజులంతా సీనరీ ఒక అద్భుతంగా ఒక పండగలాగా కలకల్లాడద్ది. మార్చ్ 27 లోపల మొత్తం అన్ని వరి కోతలు కోసేస్తాం. 4 రకాలు ఏం ఉండవు. మార్చి 27 లోపలే 20వ తారీఖుకే తెలంగాణ సోనా వరి కోత వచ్చేస్తుంది. ఎందుకంటే 120 డేస్, అది 140 డేస్, ఇది 130 డేస్, రకరకాల డేస్ అయినప్పటికీ కూడా మనం మార్చిలోనే కోసేయడం జరగదు కోతలు. మార్చి తర్వాత కోతలే, ఇంకా మాట్లాడుకోవడాలు ఏమీ లేవు. జూన్లో న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. హర్షత్ విహారం టీం, థ్యాంక్ యూ. నమస్కారం. ఈ రోజున ఒక సంతోషకరమైన విషయం, 10 TV ప్రదీప్ గారు మన ఫీల్డ్కి రావడం జరిగింది, మన ఇంటికి రావడం జరిగింది. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. నిజంగా 2021లో మనం ప్రారంభించామండి. 2021 సంవత్సరంలో నేను బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్లీట్ చేసి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. నాకు ముఖ్యంగా సహాయ సహకారాలు అందించినటువంటి ఫ్యామిలీ, కుటుంబ సభ్యులే నాకు కొలీగ్స్ అయ్యారు. కన్న తండ్రి వేటగిరి మల్లికార్జున నాన్నగారు. అంటే వీళ్ళు సపోర్ట్ లేదే మనం ఏం చేయలేం. బాబాయ్ వేటగిరి పోలే బాబాయ్ 10 TV నుంచి వచ్చారు, 10 TV నుంచి రావడం జరిగింది. ఈ విధంగా ఈరోజు 2021లో ప్రారంభించి 2025 సంవత్సరంలో మనం రావడం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి నా వెనకాల అండదండగా ప్రతి దాంట్లో ఉదయం పగులు రాత్రి నా వెనకాల కష్టపడి, అంటే అది నా యొక్క విజయం కాదు, అది ఈ విధంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, రైస్ వినియోగదారులు, వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. 10 TV వాళ్ళ సారథ్యంలో ఈ విధంగా మనము RNR 15048 తెలంగాణ సోనా అనే వరి రకం ఉందండి. దాన్ని మనం సాగు చేస్తూ ఉంటాం. సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేస్తూ ఉంటాం. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో ఈ విధంగా ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తూ ఉన్నారు. యాక్చువల్గా నేను కంప్యూటర్ల ముందు విదేశాలలో ప్రోగ్రామింగ్స్ చేయాలి నేను, కానీ నేను అవి వదిలేసి లక్షలాది జీతాలు వదిలేసి రావడం జరిగింది. ఫస్ట్ అలా భయపడ్డా నేను. అరే జీతాలు వస్తాను, లక్షలు జీతాలు వదులుకొని ఒక మారుమూల గ్రామంలో పల్లెటూరులో వ్యవసాయం చేస్తున్నాము, కొంటారా కొనరా అనే ఆలోచన ఉంది. ఇప్పుడు చిన్న పిల్లవాడి నుంచి పెద్ద పొన్ను ముసలోడి దాకా ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ అనేది కంపల్సరీగా ఉంటుంది.
ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం అప్డేట్ చేద్దాం. వాళ్ళకి ఓకే అనుకుంటే రైస్ తీసుకుంటారు. విచిత్రం ఏంటంటే నాతో పాటు చదువుకున్నారు కదా, నా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఫ్రెండ్స్, హై స్కూల్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, బీటెక్ ఫ్రెండ్స్ వాళ్ళే ఎక్కువ కొంటూ ఉంటారు మన రైస్. ఎందుకంటే ప్రతిరోజు చూడడం అంటే ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడో విదేశాలు ఎక్కడెక్కడో నగరాల్లో మహానగరాల్లో సెటిల్ అయిపోయింటారు వాళ్ళు అంటే హైదరాబాదు, బెంగళూరు, ఈ విధంగా రాజమండ్రి, ఈ విధంగా రకరకాలుగా వాళ్ళకి చెన్నై, అలా వాళ్ళ ముంబై, థానే, అట్లా వాళ్ళందరికీ మనం రైస్ పంపించడం ఇది ఒక సంతోషకరమైన విషయం. ఏంటంటే మన చేతుల్లో మనం పండించి సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో 10 మందికి జీవనోపాధి కల్పిస్తూ ఉంటాం. మనం ఇత్తనాలు చదివిన వాళ్ళకైతే ఏమి, నారేత వేసిన వాళ్ళకైతే ఏమి, నారు మోసిన వాళ్ళకైతే ఏమి, కలుపు తీసిన వాళ్ళు అయితే ఏమి, మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేసిన వాళ్ళు అయితే ఏమి, ఇట్లా ఎంతోమందికి రకరకాలుగా జీవనోపాధి కల్పిస్తూ ఉంటాము. ఇది నిజంగా ఒక సంతోషకరమైన విషయం. ఒక యువ రైతుగా నేను అభినందిస్తున్నాను. టీం లేదే నేనేం చేయలేను. ఎందుకంటే ఒక సంస్థ ఒక టీం ఏర్పాటు చేసుకొని ఏ డ్రీమ్ వర్క్ మేక్స్ టీమ్ వర్క్ సక్సెస్ఫుల్ అన్నారు. అంటే ఒక నాలో ఉంటే సరిపోదు, అది టీం మెంబర్స్లో ఉండాలా. ఈ విధంగా టీం మెంబర్స్ యొక్క హ్యాపీనెస్తో మనం ముందుకు సాగడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం మనం తెలంగాణ సోన్ RNR 15048 సివిఆర్ పద్ధతిలో ఉత్సవాలు చేస్తూ ఉంటామండి. మనం ఫీల్డ్లోకి వెళ్ళి మనం క్లియర్గా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు గత 3 సంవత్సరాల నుంచి అర్షా చేస్తున్న ఆర్గానిక్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ని చూడడానికి ప్రత్యేకంగా మన 10 టీవీ నుంచి రావడం జరిగింది. కాబట్టి 10 టీవీ యాజమాన్యానికి ఆ ప్రోగ్రాన్ని కాంపోజ్ చేయడానికి వచ్చిన ప్రదీప్ సార్ గారికి వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక నెక్స్ట్ ఫీల్డ్లో లేకపోయి అక్కడ ఫార్మింగ్ వివరాలన్నీ డీటెయిల్స్ తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.